హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 36. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వైదేహి తన పిఏతో పల్లవి గురించి తెలుసుకోమని చెబుతుంది. మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా అని అడిగితే, ఈసారి ఆర్యతో తనకున్న రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు కోయిన్సిడెన్స్గా కలిసారా తెలుసుకోవాలి అంటే ఓకే నేను కనుక్కుంటాను అంటాడు. ఆకాష్కి పవిత్ర ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తుంది. ఆకాష్ వెనకాల నాయిస్ వినిపించి ఎందుకంత నాయిస్గా ఉంది, ఏమైంది అని అడిగితే కాల్ కట్ అవుతుంది. ఆకాష్ కంగారు పడి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్ దగ్గర డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చాలామంది జనం ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయ్యి అది వాళ్ళ రూమా కాదా అని బయటకు వచ్చి చెక్ చేస్తాడు. పల్లవి అప్పుడే వచ్చి అది మన రూమే, ఇప్పుడు మీరు తప్పించుకోలేరు, అందులో చాలామంది మీ గురించి వచ్చారు, పదండి లోపలికి అని నవ్వుతూ లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళగానే అందరూ ఆకాష్ని చూసి చాలా బాగున్నాడు అని చెప్పి మీ హాస్పిటల్లో మా అమ్మాయిని జాయిన్ చేయమని, అలా అందరూ సెల్ఫీ అని అది ఇది అని ఇబ్బంది పడతారు. పవిత్ర అది చూసి ఏం చేయలేక తల పట్టుకుంటుంది. ఇంతలో రియా దర్శన్ కూడా అక్కడికి వస్తారు. రియా వాళ్ళని విష్ చేసి పల్లవితో స్లోగా ఇంతమంది వచ్చారేంటి అని అడుగుతుంది. నాకు కూడా తెలీదు అని పల్లవి అంటే, నాతో సూపర్ మార్కెట్కి వస్తావా, అంకుల్కి బోర్గా ఉందంట, కార్డ్స్ తీసుకురమ్మన్నారు. ఓకే పద వెళ్దాం. రియా ఆకాష్తో నేను చాలా ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను, అవి ఇప్పుడు వస్తున్నాయి, మీరు దర్శన్ వాటిని తీసుకొస్తారా అంటే ఆకాష్ ఓకే అంటాడు. పల్లవి మెల్లిగా ఆకాష్కి ఎందుకు చెప్పావు అని అడిగితే ఊరికే వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడాలనిపించింది అంటుంది. ఆకాష్ దర్శన్ ఇద్దరు కిందకి వెళ్తుంటే లిఫ్ట్లో చాలామంది ఉంటారు. ఆకాష్ దర్శన్ నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని అనుకుంటూ ఉండగా ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని లోపలికి తోసేస్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటే ఆకాష్ దర్శన్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తాడు. పర్లేదు హైజీన్గానే ఉన్నాడు అనుకుంటే దర్శన్ మనం రెస్టారెంట్లోనే అలా క్లోజ్గా ఉండడం లాస్ట్ అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా అయింది అని నవ్వుతూ అంటాడు. ఆకాష్ మీరు మాట్లాడకుండా ఉంటే బెటర్, ఇది చాలా క్లోజ్డ్ ఏరియా, నాకు ఇబ్బందిగా ఉంది అంటాడు. సూపర్ మార్కెట్లో రియా పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా, నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్ జోక్ అని అన్నాడా? అవును, తను అబద్ధం చెప్పట్లేదు కదా. ఆకాష్ అలాంటి వాడు కాదు, తను నా దగ్గర అబద్ధం చెప్పడు. నువ్వు ఇప్పుడు ఆకాష్ని ఇష్టపడుతున్నట్టున్నావు, ఈ స్నాక్స్ తిని మాట్లాడటం ఆపు అని స్నాక్స్ ప్యాకెట్స్ రియా చేతికి ఇస్తుంది. నేను కాదు నువ్వు ఆపు, ఒకవేళ ఆకాష్కి ఇష్టం లేకపోతే ఆకాష్ని చేసుకోవడం స్టెల్లాకి ఇష్టం, అందుకే తను ఆకాష్తో కలిసి వర్క్ చేస్తుంది అండ్ నీతో కూడా చెప్పింది. నువ్వు నిజంగా ఆకాష్ని ఇష్టపడితే లవ్ ఫైట్కి టైం వచ్చింది, రెడీగా ఉండు అంటుంది. పల్లవి ఆలోచనలో పడుతుంది. ఆకాష్ దర్శన్తో ఫ్రూట్స్ని షేర్ చేసుకుని తీసుకెళ్ళాలి అంటే దర్శన్ అక్కడే ఉన్న కార్ట్ తీసుకొచ్చి నేను వాటిని కార్ట్లో తీసుకెళ్దాం అనుకుంటున్నా అంటాడు. ఆకాష్ అది చూసి హ్యూమన్ ప్రోగ్రెస్కి కారణం టూల్స్ వాడడమే అని ఫ్రూట్స్ అందులో పెడతాడు. అప్పుడు స్టెల్లా అక్కడికి వచ్చి ఆకాష్తో నువ్వు అర్జెంటుగా రావాలి, బ్రాస్లెట్ డిజైన్ గురించి మాట్లాడాలి అంటే ఆకాష్ ఓకే అంటాడు. అప్పుడే వచ్చిన పల్లవి ఆకాష్తో ఏమైంది అని అడిగితే అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, అంకుల్ ఆంటీకి చెప్పు అని వెళ్ళిపోతాడు. దర్శన్ రియాని దగ్గరికి పిలిచి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఇప్పుడు 2 లవ్ రైవల్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది అంటారా అంటుంది. స్టెల్లా పల్లవి దగ్గరికి వెళ్ళి మీ ఫాదర్ ఆపరేషన్ వల్ల ఆకాష్ బ్రాస్లెట్ గురించిన వర్క్ ఆపేసి ఇక్కడే ఉంటున్నాడు, నువ్వు మళ్ళీ ఆకాష్ని డిస్టర్బ్ చేయవు అనుకుంటున్నా, ఒకవేళ చేస్తే నేను సైలెంట్గా కూర్చుని చూస్తాను అనుకోకు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. పల్లవి కోపంగా మా గురించి తనకెందుకు అని రియాతో అంటే రియా కామ్ డౌన్ అని సైగ చేసి చెబుతుంది. పల్లవి కోపంగా వెళ్ళిపోతే దర్శన్ కొంచెం బాధగా పల్లవి ఆకాష్ని నిజంగా ఇష్టపడుతుంది అంటాడు. రియా ఆఫీస్కి వెళ్ళేసరికి వాళ్ళ అన్నయ్య అక్కడే తన సీట్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. మైకేల్ రియాతో ఎవరో నీ గురించి మార్నింగ్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు అని చెప్తాడు. రియా వాళ్ళ అన్నయ్యని చూసి ఎందుకు వచ్చావు, ముందెక్కడి నుంచి నడు అని కోపంగా అంటుంది. అతను చెల్లి కోపడకు, నువ్వు ఆఫీస్ మారిపోయావు కాబట్టి నిన్ను ఎక్కడ వెతకాలి అంటే ముందు బయటికి పద అని రియా కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే వచ్చిన సంజయ్ వాళ్ళని గమనిస్తాడు. రియా వాళ్ళ అన్నయ్య రియాని డబ్బులు అడుగుతాడు. మళ్ళీ బెట్ కాసావా అని రియా కోపంగా అడిగితే నా ఫ్రెండ్ ఏదో బిజినెస్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నాడు, అది లాస్ అయ్యింది, అందులోనూ అమ్మను కూడా చూసుకోవడానికి డబ్బులు కావాలి అంటే ఒక మంచి జాబ్ చేసి నువ్వే సంపాదించవచ్చు,
అని రియా అంటే సంజయ్ ఫాస్ట్గా అక్కడికి వచ్చి రియాని పట్టుకుని సారీ బేబీ లేట్ అయింది అంటాడు. ఎవరు నువ్వు, ఎందుకు రియాని ఇబ్బంది పెడుతున్నావు అని అతనితో అంటే అతను అసలు నువ్వెవరు, తను మా చెల్లి అంటాడు. రియా కూడా తను మా అన్నయ్య అంటే సంజయ్ వెంటనే హో సారీ నైస్ టు మీట్ యూ అని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. రియా వెంటనే వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య వెంటనే వెళ్ళిపోతే సంజయ్ అలాగే నుంచుని చూస్తాడు. రియా కోపంగా వెళ్ళు అంటే సంజయ్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. రియా నిట్టూచి లోపలికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రియా బాత్రూంలో ఏదో వెతుకుతూ ఉంటే అక్కడే ఉన్న షెల్ఫ్లోని అన్ని వస్తువులు కింద పడిపోతాయి. దాంతో పల్లవి డైమండ్ రింగ్ కూడా బయటపడుతుంది. రియా దాన్ని తీసి చూసి ఇది అదే అనుకుని సంతోషంగా పల్లవి దగ్గరికి వెళ్తుంది. రియా పల్లవి దగ్గరికి వెళ్ళి ఆ రింగ్ ఇస్తుంది. పల్లవి అది చూసి షాక్ అయ్యి ఇది ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. పాపం ఈ రింగ్ బాత్రూంలోనే ఉండిపోయింది, నేను వేరే దాని గురించి వెతుకుతుంటే ఇది బయటపడింది. ఈ రింగ్ ఆకాష్ నీకు ఇచ్చాడు కాబట్టి ఇదే నీ ఐడెంటిటీ, నీ యుద్ధానికి ఉపయోగపడుతుంది అంటుంటే పల్లవి ఆ రింగ్ చూస్తూ అవునా అంటే రియా పల్లవిని కొట్టి కొంచెం సీరియస్గా ఉంటూ అంకుల్కి క్యూర్ అయింది కాబట్టి నువ్వు నీ లవ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, నాకు లేట్ అవుతుంది అని వెళ్ళిపోతుంది. పవిత్ర ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే పల్లవి డిశ్చార్జ్ చేయించడానికి లగేజ్ అంతా సర్దుతుంది. ప్రకాష్ ఆకాష్ రాడా అని అడిగితే పల్లవి తను వర్క్లో బిజీగా ఉంటారు కదా రాలేరు అంటుంది. ప్రకాష్ ఓకే పర్లేదులే అంటే ఇంతలో ఆకాష్ ఆర్య ఇద్దరు వస్తారు. పల్లవి ఆకాష్ని చూసి మీరు వర్క్లో బిజీగా ఉంటారు కదా రారేమో అనుకున్నాను అంటే నేను కాన్ఫరెన్స్ మీటింగ్ కార్లోనే వచ్చేటప్పుడు ఫినిష్ చేసేసాను అని కార్ రెడీగా ఉంది వెళ్దామా అంటాడు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళి నైట్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. పవిత్ర వాళ్ళకి వడ్డిస్తూ ఉంటే ఆకాష్ కూడా వాళ్ళతో కలిసిపోయి అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అలా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటే పవిత్ర ఆర్యని అమ్మమ్మ అని పిలు అని అడుగుతుంది. పల్లవి మా అంటే పవిత్ర అయ్యో మర్చిపోయాను అంటుంది. వెంటనే ఆర్య అమ్మమ్మ అంటాడు. పవిత్ర షాక్ అయ్యి ఏంటి అమ్మమ్మ అన్నావా మళ్ళీ పిలు అంటుంది. ఆర్య మళ్ళీ అమ్మమ్మ అంటాడు. ప్రకాష్ సంతోషపడి నన్ను తాతయ్య అని పిలు అంటాడు. ఆర్య తాతయ్య అంటే అందరూ సంతోషంగా నవ్వుతారు. వెంటనే ఆకాష్ ఆర్య నాన్న అని పిలు అంటే ఆర్య ఏం మాట్లాడు. ఆకాష్ మళ్ళీ అడిగితే ఆర్య సైలెంట్గానే ఉంటాడు. పవిత్ర ప్రకాష్ ఒకరినొకరు చూసుకుంటే పల్లవి మీరు ఇంకా ట్రై చేయాలి అంటుంది. పవిత్ర మీరేం బాధపడకండి, ఈరోజు కాకపోతే రేపు పిలుస్తాడు, ముందు తినండి అంటే ఆకాష్కి స్టెల్లా ఫోన్ చేసి మార్టిన్ మన బ్రాస్లెట్ డిజైన్ చూసి డీల్ సైన్ చేయడానికి ఒప్పుకున్నారు, మనతో మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు, హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశాను, వెంటనే రావాలి అంటే ఆకాష్ ఓకే అని వాళ్ళకి నేను వెంటనే వెళ్ళాలి అని చెప్తాడు. ప్రకాష్ వర్క్ ఉంటే వెళ్ళు బాబు అంటే పవిత్ర అయ్యో డిన్నర్ చేయలేదు అంటుంది. ఆకాష్ వెళ్ళాలి అని ఆర్యన్ తీసుకుని వెళ్ళిపోతాడు. డిన్నర్ చేశాక పల్లవి సోఫాలో పడుకుని హోటల్లో మీటింగా, ఆకాష్ నన్నెందుకు తీసుకెళ్ళలేదు, నేను తన ఫియాన్సీని కదా అని అనుకుంటూ ఉంటే పవిత్ర వచ్చి తిన్నావు పడుకుంటున్నావు, నేనేమైనా పందిపిల్లకి జన్మనిచ్చానా అంటే పల్లవి వెంటనే చేతుల్లో ఉన్న పిల్లో విసిరేసి నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. ఏమైంది ఎక్కడికి అంటే నీ పందిపిల్ల ఆన్ ఫైర్లో ఉంది అని వెళ్ళిపోతుంది. పల్లవి రియా దగ్గరికి వెళ్ళి తనతో నీ డ్రెస్ ఒకటి కావాలి అని మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంటే రియా ఏమైంది అని అడిగితే పల్లవి స్టెల్లా ఆకాష్ హోటల్లో మీట్ అవుతున్నారు అని చెప్తుంది. అయితే నువ్వు వెళ్లాల్సిందే అని రియానే దగ్గరుండి పల్లవిని రెడీ చేస్తుంది. పల్లవి మోకాళ్ళ వరకు ఉన్న ఫ్రాక్లో క్యూట్గా రెడీ అయ్యి అద్దంలో చూసుకుని రియా నువ్వు నిజంగా ఫేరీ గాడ్ మదర్వి, కానీ ఇప్పుడు గుమ్మడికాయ కూరే లేదు అని నవ్వుతుంది. పల్లవి రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి దర్శన్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. పల్లవి దర్శన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగితే రియా నైట్ టైం క్యాబ్స్ బుక్ అవ్వక నేనే రమ్మన్నాను అంటుంది. పల్లవి థ్యాంక్ యూ చెప్పి కార్లో కూర్చుంటే దర్శన్ హోటల్కి తీసుకెళ్తాడు. పల్లవి కార్ దిగి స్టైల్గా హై హీల్స్తో వెళ్తూ ఉంటే దర్శన్ బాధగా పల్లవిని చూస్తూ ఉంటాడు. అలా పల్లవి లిఫ్ట్లో వెళ్తూ ఉంటే ఒక అతను ఫాస్ట్గా లిఫ్ట్లోకి వచ్చి తన ఫోన్ సిగ్నల్స్ కోసం ఫోన్ని అటు ఇటు పెడుతూ ఉంటే పల్లవి అతను ఫొటోస్ తీస్తున్నాడు అనుకుని చేతులతో మెడ కవర్ చేసుకుంటుంది. అతను సిగ్నల్ రాక ఫోన్ని పల్లవి కాళ్ళ దగ్గర కింద పెడితే పల్లవి కోపంగా హే ఏం చేస్తున్నావు, ఎందుకు ఫొటోస్ తీస్తున్నావు అని అతన్ని కోపంగా అడుగుతుంది. ఏంటి నేను ఫొటోస్ తీయడం ఏంటి అని అతను అంటుంటే ముందు పోలీస్ స్టేషన్కి పదా అని అతని కాలర్ పట్టుకుని బయటికి తీసుకెళ్తుంది. బయట ఆకాష్ తెల్ల మార్టిన్ కోసం వెయిట్ చేస్తూ అతన్ని చూసి
స్టెల్లా మిస్టర్ మార్టిన్ అంటే ఆకాష్ షాక్ అయ్యి పల్లవి అతన్ని వదులు అంటాడు. వెంటనే అతన్ని వదిలేస్తుంది పల్లవి. మరి ఈ గొడవతో మార్టిన్ ఆకాష్ బ్రాస్లెట్ డీల్కి ఒప్పుకుంటాడా, క్యాన్సిల్ చేస్తాడా? ఆకాష్కి పల్లవి మీద కోపం వస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.